అండ్ ఇది మన బ్లాగ్ లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ గణేశుడు వచ్చేసి ఇది చూసినారు కదా బ్యాక్ డ్రాప్ లో చూడండి ఎంత పెద్ద గణేశుడు టోటల్ 18 ఫీట్ గణేశుడు. అండ్ ఇది వచ్చేసి మనకి బేగం బజార్ కీల్ ఖానాలో ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గణేశుడు ఉన్నాడు అనేది. ఒకసారి మనం ఈ కాన్సెప్ట్ ని చూద్దాము ఏంటనేది. పైన చూస్తే మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ కింద నుంచి చూద్దాం. మనకు వచ్చేసి స్వామి వారు ఎట్లా అంటే మన శివయ్య పార్వతి మాత కూర్చొని ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వాళ్ళకి వచ్చేసి పైన ఒకటి రింగ్ మాత్రం ఇచ్చారు. అండ్ ఆ రింగ్ పైన చూస్తే మనకి ఏంటంటే గుడ్ల గుబ్బ ఉంది. అది కూడా ఏంటంటే మనకి లక్ష్మీ అమ్మవారు ఎట్లాంటి లక్ష్మీమాత వాహనం అనమాట. ఆ వాహనం పైన చూస్తే మనకి గణేష్ భగవానుడు ఉన్నాడు అనమాట, మన గణపతి మహారాజ్. ఇంకోటి ఏంటంటే గణపతి మహారాజ్ నాట్యం చేసినట్టుంది. సో కంప్లీట్ గా వచ్చేసి ఇది 18 ఫీట్ గణేశుడు. అండ్ ఇక్కడ సైడ్ లో కూడా చూస్తే మనకి ఇక్కడ రెండు మనకి గజరాజుని మాత్రం పెట్టినారు. అది కూడా ఏంటంటే మన లక్ష్మీ మాత పక్కన ఉంటాయి అనమాట. ఇంకోటి ఇది వచ్చేసి మనకి 18 ఫీట్స్ గణేశుడు. అండ్ మనకి ఇంకా దీని గురించి మనకి ఈ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. అలా అందరికి జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్ की, जय बोलो गणेश महाराज की। ओके भाई, ये एसोसिएशन का नाम क्या है? श्री धन्नाजी उस्ताद विजय वंशम। ओके राइट। ये कितने साल से यहाँ पर बिठा रहे हैं? ये अभी 39 ईयर्स होगा। 39 ईयर। और ये कॉन्सेप्ट भी बहुत बढ़िया है। हाँ। ये पार्वती माता और शिव जी का तो बहुत खूबसूरत लगा है। और ऊपर अपने को ये जो हॉल दिए आप लक्ष्मी माता, लक्ष्मी माता का वाहन है। और ये भी बहुत नीट। और कुछ आने का है क्या यहाँ पर? नहीं, ये इतना ही है। इतना ही है। अगर लोगों को अगर इधर आके देखना है तो ये लोकेशन एक बार बता सकते हैं? फिलकाना बेगम बाजार। फिलकाना बेगम बाजार। एग्जैक्टली फिलकाना बेगम बाजार है या फिर कुछ फिलकाना सिद्धंबर बाजार से, ये सिद्धंबर बाजार लाइन। सिद्धंबर बाजार लेन में अंदर आते की लेफ्ट साइड में अपना फर्स्ट घर। రైట్ కదా. ఈ బ్యూటిఫుల్ గణేశుడిని చూడాలనుకుంటే మనకి బేగం బజార్ అంటే సిద్ధింబర్ బజార్ ఉంది కదా, ఆ లేన్ లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ లోనే ఫస్ట్ గణపతి ఇది మంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ బ్యూటిఫుల్ గణేశుడు అనమాట. అందరికి జై శ్రీరామ్. సో మన ఈ బ్లాగ్ లో నెక్స్ట్ బ్యూటిఫుల్ గణేష్ వచ్చేసి మనకి గోషా మహల్ లో మనకి జోషివాడిలో ఉందన్నమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ గణేష్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు టోటల్ 14 ఫీట్స్ గణేశుడు. ఇది చూడొచ్చు మనకి మహావతార్ నరసింహ స్వామి మోడల్ లో కాన్సెప్ట్ లో మాత్రం ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి వినాయకుడు స్వామి వారి దగ్గర కూర్చున్నాడు అనమాట. అండ్ చేతిలో వచ్చేసి మనకి ఒక గొడ్డలు మాత్రం ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారు కూర్చొని ఉన్నాడు. మహావతార్ ఎట్లా అంటే ఉగ్ర రూపంలో ఉన్నాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి లొకేషన్ జోషివాడి మనకి కోషా మహల్ లో ఉంది. ఇంకా దీని గురించి డీటెయిల్ గా మనకి మన యూత్ వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మన జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై గోమాత. జై గోమాత. యూత్ పేరు ఏంటంటే? మన యూత్ పేరు జై భవాని ఫ్రెండ్స్ అసోసియేషన్. ఓకే. అండ్ ఇది మనకి కాన్సెప్ట్ ఏంటని ఒకసారి చెప్తారా? కాన్సెప్ట్ నరసింహస్వామి మూవీ వచ్చింది కదా, దాన్ని బట్టి అవతార్ నరసింహస్వామి అవతార్ మూవీ వల్ల ఇట్లా గణేషుని డిసైడ్ చేయాలి. ఓకే ఫైన్. అంటే ఇది మనకు భక్త ప్రహ్లాద అంటే ఏంది? ఇది మనకు స్వామివారు అంటే వినాయకుడు భక్త ప్రహ్లాద కాన్సెప్ట్. భక్త ప్రహ్లాద్ కాన్సెప్ట్. ప్రహ్లాదుడు ఉంటారు కదా దేవుడు, ఆయన కాన్సెప్ట్ చేపిస్తుంది. ఓకే ఫైన్ రైట్. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా 14 ఫీట్స్. 14 ఫీట్స్. అండ్ అన్న మనకు ఒకవేళ ఎట్లాంటి సబ్స్క్రైబర్స్ రావాలి అనుకుంటే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పండి. ఎగ్జాక్ట్ అంటే ఇది ఎగ్జాక్ట్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గల్లీ. ఓకే. భైరవి మాత టెంపుల్ లొకేషన్. ఆ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి లోపలికి వచ్చేసారు. డైరెక్ట్ లోపలికి రాగానే భైరవి మాత టెంపుల్ లొకేషన్ పెడితే డైరెక్ట్ గణేశుని దగ్గరకు వచ్చేసారు. ఓకే రైట్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అన్న. సో ఇంకో యునిక్ మోడల్ ఎట్లా అంటే ఇది చాలా బ్యూటిఫుల్ మోడల్ అనమాట. అది కూడా మనకు వచ్చేసి మనకి గోషామహల్ లో ఉన్న ఇందీ నగర్ లో మనకు ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎట్లా అంటే చూడనికి చిన్నలేనే బట్ గణేశుడు మాత్రం చాలా భారీగా ఉంటుంది. అండ్ ఇలా కాన్సెప్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒకసారి మనం ఏంటంటే మన గణేశుడిని డీటెయిల్ గా చూద్దాం ఏందన్నది. అలా అందరికి జై శ్రీరామ్ అన్న. సో ఇంత పెద్ద ఎట్లా అంటే నంది మహారాజ్ చూసినారు కదా. అండ్ ఈ నంది మహారాజ్ పైన మనకి మన శివయ్య వచ్చేసి మనకి చూడండి ఎంత హైట్ లో ఉన్నాడు అనేది. అండ్ శివయ్య ఎట్లాంటి జటాలు కూడా చూడండి. ఆ జటా పైన మనకి గంగామాత కూడా మనకి ఇక్కడ పైన ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శివయ్య వచ్చేసి మనకి తాండవం ఆడుతున్నట్టు ఉందన్నమాట. అండ్ రైట్ సైడ్ లో వచ్చేసి మనకి త్రిశూలం చూడొచ్చు. ఆ త్రిశూలంకి ఒక డమరుకం మాత్రం ఉంది. అండ్ దాని కింద చూస్తే మనకి వినాయకుడు మాత్రం ఉన్నాడు అనమాట. ఆ వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ
చూడొచ్చు ఇక్కడ మనకి నాగశేష్ మాత్రం ఉన్నాడు. ఆ నాగశేష్ పైన మనకి వినాయకుడు త్రిశూలం పట్టుకొని ఆయుధాలు కూడా ఇచ్చారనమాట. ఆ త్రిశూలం ఇంకా గొడ్డలు పట్టుకొని మన వినాయకుడు ఉన్నాడు. సో చూడ్డానికి ఇది ఎట్లా అంటే గణేశుడు మనకి చిన్నగా కనిపించిన కాన్సెప్ట్ మాత్రం చాలా పెద్దది. అండ్ ఈ కాన్సెప్ట్ ఎలా చేసినారు ఏంటనేది ఒక్కసారి మనకు అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అని అందరికి జై శ్రీరామ్. ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. రీసౌండ్ అయిపోతుంది మొత్తం. అన్న ఒక్కసారి మన వినాయకుడి గురించి చెప్పండి అన్న. అన్న ఏం లేదన్న, పోయినసారి యూనిక్ కూర్చోబెట్టినాం కదా, ఈసారి కూడా కొంచెం యూనిక్ కొంచెం పెద్ద కూర్చోబెడదాం అనుకున్నాం అనమాట. ఇక అట్లా అని చెప్పి ఇక మొత్తం ప్లాన్ చేసుకున్నాం, మొత్తం గ్రూప్ అంతా తీసుకొని డిసైడ్ చేసినాం అనమాట. శంకరుంది కూర్చోబెడదాం ఈసారి, భోలేనాథ్ కూర్చోబెడదాం అని చెప్పి కూర్చోబెట్టినాం. రైట్ రైట్. అండ్ అన్న ఇది మనకి కంప్లీట్ గా ఎన్ని ఫీట్స్ ఉంది అనేది? అనేది 20 feet శంకరుంతో ఉందన్న, త్రిశూలంతో 21 ఉంటుంది. 21 feet. అండ్ ఎప్పుడు తీసుకున్నాం మనం? 11 days అన్న. అండ్ మన అసోసియేషన్ పేరు ఏంటన్నా? జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్. అండ్ ఇది మనకి ఎవరన్నా అంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కానీ ఎట్లా అంటే భక్తులు ఉంటారు కదా, రావడానికి అంటే ఇది చూడాలనుకుంటే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి అన్న, ఎక్కడ వస్తుంది ఇది అనేది? అన్న ఎగ్జాక్ట్ లొకేషన్ కలకత్తా స్వీట్ హౌస్ ఆపోజిట్ గల్లీ. ఓకే. బీజేపీ గల్లీ అంటే ఎవరని చెప్తారు? బీజేపీ గల్లీ అంటే ఎవరని చెప్తారు? హిందీ నగర్. మీరైతే ఎట్లా అంటే యూనిక్ గణేశులు పెడతారు. ఈసారి మాత్రం ఎట్లా అంటే గణేశుడు కూడా ఎట్లా అంటే ర్యాంప్ ఆడుతుంది అనమాట. ఆ రేంజ్ లో ఉన్నది గణేశుడు కూడా. చాలా ఏం లేదు, శంకరు తాండవం ఆడినట్టు గణేశుడు కూడా ఆడుతుండే అన్నట్టు సెట్ చేసి చాలా బాగుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఇంకా నెక్స్ట్ ఇయర్స్ వచ్చే ఇయర్స్ కూడా ఇంకా మంచి మంచి గణేశుడు టీం ఉందని అట్లా సపోర్ట్ చాలా ఎట్లా అంటే మామూలుగా ఉండదు, వైల్డ్ ఫైర్ ఉంటుంది మొత్తం మీద అంట. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. సో మనకి గోషా మహల్ లో హిందీ నగర్ లో ఇంకో బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ అంటే ఈ మన ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో వీళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి ఫస్ట్ మనం లాస్ట్ ఇయర్ ఏం పెట్టినారు అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆర్టికల్ 370 పైన ఒక బ్యూటిఫుల్ గణేశుడిని తయారు చేసినారు అనమాట వీళ్ళు. అది చాలా ఫేమస్ అయింది. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ ఏంటంటే మన ఇండియన్ నేషనల్ టీమ్ మనకి ఇయర్ అది మనకి ఇయర్ కాన్సెప్ట్. ఒకసారి మీరు వినాయకుడిని చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇది కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇదేంటంటే మనకి వినాయకుడు వచ్చేసి మనకి ఒక ఇండియన్ టీమ్ ప్లేయర్ లాగా మాత్రం అంటే కాన్సెప్ట్ లో ఉంది. అండ్ చేతిలో వచ్చేసి మనకి చూడొచ్చు మనది ట్రై కలర్ అంటే మన భారతదేశం జెండాని పట్టుకొని ఉన్నాడనమాట. అండ్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం ఏంటంటే కంప్లీట్ గా ట్రై కలర్ ఉంటుంది. చూడండి మీకు మొత్తం ఏంటంటే డెకరేషన్ కూడా ఆ బ్యాక్ డ్రాప్ లో కూడా చూస్తే మనకి మన భారతదేశం మనకి మ్యాప్ కూడా కనబడుతుంది. అండ్ ఇక్కడ మొత్తం ఏంటంటే పైన కూడా చూడొచ్చు అన్ని మనకి కాన్సెప్టే కంప్లీట్ గా ఇండియన్ టీమ్ కాన్సెప్ట్ లో ఉంది ఇది. అండ్ ఇక్కడ వచ్చి మనకు ఒక అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకుందాం దీని గురించి ఏమేం చేస్తారు వీళ్ళు అనేది. అలా అందరికీ రామ్ రామ్ భాయ్, जय बोलो गणेश महाराज की। लास्ट टाइम भी जबरदस्त लगाए थे और इतना फेमस हो गया था। आर्टिकल 370 बोले तो सब लोग पहचानने लग गए थे कि ये गोशा महल का हिंदी नगर में है बोल। अब ये बार भी यही होने वाला है और ये भी देखिए कितना फेमस है। मतलब आप ये कॉन्सेप्ट के बारे में बोलिए भाई, आप ही बोलिए। मैं ये कॉन्सेप्ट के बारे में बताना चाहूँगा। ये कॉन्सेप्ट हमने मार्च 2025 में जब इंडिया ने चैंपियंस ट्रॉफी जीता था, उसी को देखते हुए हमने गणेश जी को यहाँ पर में प्रोजेक्ट किया है। आप देख सकते हैं कि गणेश जी के मतलब बॉडी पे हमने इंडिया लिखा है, इंडिया का मतलब भारत, और उसके ऊपर हमारा बालिया मंडल का लोगो है और हाथ में तिरंगा झंडा है। हमने मतलब पैड्स भी पिनाए थे, हाथ में ट्रॉफी भी थी, लेकिन कुछ इश्यूज के कारण, थोड़े ऑब्जेक्शंस के कारण हमने वो हटा दिया है। और हम चाहते हैं कि काफी लोग यहाँ पर आए और बापा के दर्शन करें और उनका आशीर्वाद प्राप्त करें। लास्ट टाइम आप देख सकते हैं कि हमने आर्टिकल 370 पे गणेश जी को प्रोजेक्ट किया था, जो हमारा एक अहम मुद्दा था कश्मीर को लेकर के। तो ऐसे 2013 से हम लोग अलग अलग कॉन्सेप्ट करते हुए आ रहे हैं। हम अगर अब पीछे जाएंगे तो आप देख सकते हैं हमने ना हाथों से हमारे जो टीम के मेंबर्स है सबने 2-2 महीने पहले मूर्ति ला करके उस पर मेहनत की। हमने ना कांचों से गणेश बनाया, नट बोल्ट स्क्रू मेक इन इंडिया गणेश हमने बनाया, कूलिंग पेपर से बनाया है, पूरा नेशनल इंटरेस्ट पे है। वो टाइम पे इको फ्रेंडली था। फिर उसके बाद क्या हुआ, समय ऐसा आया कि लॉकडाउन लग गया, कोरोना बीमारी आ गई। तो जब गवर्नमेंट ने रूल्स एंड रेगुलेशंस लगाए तो हमने क्या किया, ये साल हम थीम नहीं कर सकते कुछ भी, तो हमने नॉर्मल मूर्ति लाना स्टार्ट किया। वो 2 साल हम वैसे ही बिठाते गए। उसके बाद में हमने फिर बॉक्स क्रिकेट गणेश जी बिठाए। वो टाइम पे बॉक्स क्रिकेट बहुत फेमस था। तो हमने गणेश जी को कॉन्सेप्ट में लिया और गणेश जी जैसे कि बैटिंग कर रहे, उनके मूषक राज बॉलिंग कर रहे, नंदी जी को एम्पायर के रूप में प्रोजेक्ट किया था। फिर उसके बाद में बागी
बागेश्वर धाम में चर्चा में आए थे, तो बागेश्वर धाम का थीम हमने चूज किया था। फिर उसके बाद में आर्टिकल 370 का इशू हमने सॉल्व किया था, उस पर किया था। ये साल हमने चैंपियंस ट्रॉफी जीती। चैंपियंस ट्रॉफी के पहले T20 वर्ल्ड कप भी हमने जीता था, फिर उसके बाद में चैंपियंस ट्रॉफी जीती। और हम ये कॉन्सेप्ट इसलिए कर रहे हैं क्योंकि विराट कोहली और रोहित शर्मा सर ने हमारे देश को बहुत कुछ दिया है, जैसे कि T20 वर्ल्ड कप हो गया, चैंपियंस ट्रॉफी हो गई है, ये दो भी नंबर 1 टेस्ट क्रिकेट टीम बनाया, टीम ODI में बनाया और T20 में भी बनाया। राइट। और हम चाहते हैं कि ऐसे और प्लेयर्स उनको देख करके सीखे और हमारे इंडियन टीम में सेलेक्ट है, हमारे भारत देश का नाम रोशन करे। तो ये फेयरवेल देने के लिए हमने कॉन्सेप्ट किया है विराट कोहली सर और रोहित शर्मा सर को। बहुत अच्छा कॉन्सेप्ट है, और जो भी आप बोल लेते आ रहे पूरे नेशनल इंटरेस्ट पे ही है जी। और कॉन्सेप्ट भी बहुत बढ़िया है इस बार के लिए। और भाई ये कितने फीट का है पूरा? ये मूर्ति आपको रहेगा भैया 10 फीट के ऊपर रहेगा भैया, 10.2 10.3 के करीब रहेगा। ओके फाइन। और ये कब विसर्जन होने वाला? ये 11 तारीख को ये अपने 11वें दिन विसर्जन होगा, 6 तारीख के दिन। ओके। हाँ, 3 बजे के करीब हम लोग यहाँ से लेकर के टैंकमंड के लिए निकलेंगे। ओके भाई। और भाई ये अपने दर्शक को अगर यहाँ पर आना है तो अगर एग्जैक्ट लोकेशन बताइए। अगर आपको बप्पा के हमारे दर्शन करना है तो आप दुर्गा माता मंदिर के बाजू गली में हिंदी नगर गोशामेल, आप किसी को भी पूछ सकते हैं, कलकत्ता स्वीट हाउस यहाँ पर फेमस है, स्ट्रीट नंबर 8 के पास आ जाइए, आपको यहाँ पर का रास्ता मिल जाएगा और आप आके पंडाल में बप्पा के दर्शन कर सकते हैं। आप दर्शन के लिए कभी भी आ सकते हैं, यहाँ पर 3-4 बजे तक सुबह पंडाल खुला रहेगा। చేసే ప్రతిదీ కూడా ఎవ్రీ ఇయర్ ఒక నేషనల్ ఇంట్రెస్ట్ పైనే ఉంటుంది. లాస్ట్ టైం ఆర్టికల్ 370 పెట్టారు, దాని ముందు కరోనా గురించి, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో. సో ఎవ్రీ ఇయర్ ఒక కాన్సెప్ట్ తీసుకొని వస్తారనమాట. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మనకి ఎట్లాంటి ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయింది కాబట్టి మనకి ఈ కాన్సెప్ట్ లో వచ్చినారు. సో ఈ లొకేషన్ కూడా మనకి ఏంటంటే మీకు పిన్ లొకేషన్ కూడా ఇస్తాను నేను. అండ్ ఈ గణేశుడిని చూడాలనుకుంటే కానీ తప్పకుండా అందరు రాండి, ఎందుకంటే ఇలాంటి వినాయకులను చూస్తేనే ఏంటంటే చేసిన వాళ్ళకు కూడా ఏంటంటే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో నెక్స్ట్ ఇంకా వచ్చే కాన్సెప్ట్స్ కూడా కమింగ్ ఇయర్స్ లో కూడా మంచి మంచి తీయాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో మీరు అందరు రాండి, చాలా మంది ఎట్లాంటి చాలా మంది వీడియో చూస్తున్నారు, మీకు పిన్ లొకేషన్ కూడా ఇస్తాను నేను. ఓకేనా? జై శ్రీరామ్. మనకి గోషామేల్లో హిందీ నగర్ లో స్ట్రీట్ నంబర్ 8 లో ఇంకో నెక్స్ట్ బ్యూటిఫుల్ గణేశుడు ఏంటంటే యాంటిక్ గణేశుడు మాత్రం పెట్టినారనమాట. ఆ వినాయకుడిని మనం ఏంటంటే ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ఇది ఇక చూడొచ్చు. మనకి ఈ ఇయర్ లో ఏంటంటే మనకి మన కంట్రీలోనే ఎట్లాంటి దుమ్ మచాయించింది ఏంటంటే ఒక పెద్ద టాపిక్ గా మారిపోయిన ఏంటంటే మనకి ఆపరేషన్ సింధూర్ చూసిన మీకు అందరికీ తెలిసిందే. మన ఆపరేషన్ సింధూర్ లో ఎట్లా అంటే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళ ఎట్లా అంటే ఆర్మీని కానీ టెర్రరిస్టులను కానీ ఎట్లా అంటే వెళ్ళి యుద్ధం చేసి చంపారనేది అందరికీ తెలిసిందే. ఆ కాన్సెప్ట్ లో మనకి ట్రిబ్యూట్ ఇస్తూ వీళ్ళు ఒక ఎట్లా అంటే మనకి వినాయకుని మాత్రం రెడీ చేసినారు. చూడొచ్చు మీరు. సో 15 ఫీట్స్ గణేశుడు ఇది. పైన చూడొచ్చు మనకి ఎంత ఎట్లా అంటే గణేష్ మహారాజ్ ని కూడా ఎంత బాగా ఇచ్చారనేది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ది మనకి డ్రెస్ కూడా చూడండి, స్వామి వారిది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రెస్ ఇచ్చినారు. అండ్ షూ కూడా చూడొచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్. ఎట్లా అంటే పర్ఫెక్ట్ గా ఏంటంటే ఒక ఆర్మ్ ఫోర్సెస్ ఎట్లయితే ఉండాలో ఆ రేంజ్ లో మనకి కంప్లీట్ గా డ్రెస్సింగ్ కానీ అటైర్ కానీ మొత్తం కంప్లీట్ గా ఇచ్చినారనమాట. అండ్ ఇది వచ్చేసి చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి మనకి అక్కడ చూస్తే మనకి పైలట్ వచ్చేసి మనకి మూషిక్ వాహన్, ఎట్లా అంటే మూషిక్ మహారాజ్ మాత్రం మనకి ఎట్లా అంటే మనకి జెట్ ని మాత్రం తీసుకెళ్తున్నట్టు ఉందన్నమాట, అది జెట్ ఫైటర్ ని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇది కూడా చూస్తే చాలా ఎట్లా అంటే కంప్లీట్ గా రెప్లికా, ఎట్లా అంటే మనకు ఒక ఎట్లా జెట్ ఫైటర్ రెప్లికా ఎలాగైతే ఉంటుందో అలాగే ఉందన్నమాట. అండ్ మిసైల్స్ కూడా చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, దానికి కింద బ్రహ్మోస్ అని మాత్రం మనకి మన మేక్ ఇన్ ఇండియా ఏదైతే బ్రహ్మోస్ మిసైల్ ఉంది, ఎంత ఫేమస్ అయింది అందరికి తెలిసింది ఆపరేషన్ సింధూర్ తర్వాత. అండ్ అదే మనకి ఇది పెట్టినారనమాట. అండ్ కింద చూస్తే మనకి ఇక్కడ ఒక ఎట్లా అంటే ఒకటి AK-47 గన్ని కూడా పెట్టినారు. అండ్ కింద వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అని మాత్రం మనకి ఇక్కడ పెట్టినారు. అండ్ బ్యాక్ డ్రాప్ లో కూడా చూస్తే మీకు తెలిసిపోతుంది ఎట్లా అంటే మనకి 3 జెట్ ఫైటర్లు మాత్రం ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రం పెట్టినారు. అండ్ ఇది కూడా చూస్తే మనకి ఏంటంటే కంప్లీట్ గా చూడండి, ఎలివేషన్ కూడా మొత్తం మనకి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మాత్రం ఇచ్చినారనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏంటనేది ఒక్కసారి మనము వీళ్ళతోని మనం అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ ఇంత చాలా బాగుంది. సో ఇది ఏంటన్నా, ఇది ప్లాన్ ఓవర్ది, అసలు ఎట్లా తీసుకొచ్చినారు ఇది? లేని వల్ల చూడండి, మా ప్లాన్ ఏముంటాయి అంటే అందరు టీం వాళ్ళు కలిసి మరాఠా మిత్ర మండల్ మన అసోసియేషన్ పేరు అన్న అందరు కలిసి ఒకసారి డిసైడ్ చేసినాం. మన ఇండియాలో రీసెంట్లీ ఒక థీమ్ అయింది ఆపరేషన్ సింధూర్ అని. ఓకే. అయితే ఆ థీమ్ లో మనం ఏం డిసైడ్ చేసినాం అంటే ఈసారి ఆపరేషన్ సింధూర్ అయింది కదా భయ్, దాని మీద ప్రకారం చేసి డిస్కస్ చేసి ఒక గణేష్ థీమ్ చేస్తాం. ఎందుకంటే మన ఇండియా కూడా వెనకాల లేదు. ఏదైతే థీమ్ అయింది మన మోదీ సర్కార్ చాలా
ముంగట ఉంది. రైట్. దాని గురించి ఒక చూపిద్దామని మేము కూడా ఆ థీమ్ తయారు చేసినాము. ఓకే రైట్. ఎందుకంటే నారీ శక్తి అంటే అందరినీ తెలుసుకోవాలి. ఏముంది పోయి నారీ శక్తి మన పైల్గామ్ లో అటాక్ అయింది, ఎట్లా చేసినారు వాళ్ళు, మళ్ళా మనం డబుల్ అటాక్ ఎట్లా చేసినాం వాళ్ళు కూడా తెలుసుకోవాలి. దాని గురించి ఒక మనం ఆపరేషన్ సింధూర్ ఒక కాన్సెప్ట్ పెట్టినాం. అందరినీ కూడా మన ఇండియన్స్ కూడా మనకు అర్థం వాళ్ళకి మన ఇండియా వెనకాల లేదని. రైట్. దాని గురించి ఒక ఈ గణేష్ తయారు చేపిస్తాం అన్న. ఇది మొత్తం కంప్లీట్ గా ఎన్ని ఫీట్స్ ఉంది అన్న? టోటల్ వచ్చి మనకి 15 ఫీట్స్ వస్తుంది అన్న. 15 ఫీట్స్ వస్తుంది. ఓకే ఫైన్. అండ్ విసర్జన ఎప్పుడు ఉంది మనకి అన్న? మనది విసర్జన 6th రోజు అన్న, సాటర్డే 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అన్న. ఓకే. అండ్ మనకి వినాయకుడిని చూడడానికి రావాలనుకుంటే భక్తులందరూ కరెక్ట్ లొకేషన్ చెప్పండి అన్న. ఎక్కడ అన్న? గోషామైల్ హిందీ నగర్ స్ట్రీట్ నంబర్ 8. స్ట్రీట్ నెంబర్ 8. ఓకే. సో ఇది మనకు కలకత్తా స్వీట్ హౌస్ ఆపోజిట్ లైన్ లోపలికి వచ్చేసి తెలిసిపోతుంది. స్ట్రీట్ నంబర్ 8. ఓకే రైట్ అన్న. థ్యాంక్ యూ. ఇది కాన్సెప్ట్ బేస్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అండ్ ఇది కూడా ఏంటంటే మన ఇండియన్ ఆర్మీకి ట్రిబ్యూట్ ఇచ్చుకుంటూ మనకి కాన్సెప్ట్ లో మాత్రం రెడీ చేసినారు. అండ్ ఇక్కడ మీకు లొకేషన్ తో సహా, మీకు పిన్ లొకేషన్ తో సహా కంప్లీట్ గా ఇస్తాను. అందరికి జై శ్రీరామ్. సో హిందీ నగర్ లో ఇంకో మంచి బ్యూటిఫుల్ గణేశుడిని మాత్రం ఇక్కడ మనకు కవర్ చేద్దాం ఈ వ్లాగ్ లో. అండ్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఐరావత్ కాన్సెప్ట్ అన్నమాట. అది కూడా ఇంద్రదేవుని కాన్సెప్ట్. మీరు చూడొచ్చు ఈ వ్లాగ్ లో ఏంటంటే ఈ వినాయకుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడని ఒక్కసారి డీటెయిల్ గా చెప్తాను. కంప్లీట్ గా 25 ఫీట్స్ గణేశుడు. అండ్ వచ్చేసి మనకి ఇంద్రదేవుని కాన్సెప్ట్ చూడండి, మనకు ఆయుధం కూడా ఉందన్నమాట ఆయనది. అండ్ వజ్రాయుధం కూడా ఉంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడొచ్చు బ్యాక్ సైడ్ లో కూడా మనకి రైట్ ఐరావత్ కి ఏదైతే వింగ్స్ ఉంటాయో ఆ వింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు 3 ఎలిఫెంట్స్ మాత్రం ఉన్నాయి అనమాట. ఇదే ఐరావత్. అండ్ ఇక్కడ వచ్చే కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇంద్రదేవుని కాన్సెప్ట్ అన్నమాట. కంప్లీట్ గా 25 ఫీట్ గణేశుడు. ఇది ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ గణేశుడు. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మనకి హిందీ నగర్ గోషా మహల్. అండ్ ఇక్కడ మనకి కలకత్తా స్వీట్ హౌస్ ఉంది, దాని ఆపోజిట్ లేనే లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ మనకు ఆపోజిట్ లోనే గణేశుడు ఉన్నాడు అనమాట. ఇంకా డీటెయిల్ గా మనకి వినాయకుని గురించి తెలుసుకోవడానికి మనం అసోసియేషన్ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. భయ్ అందరికి జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి. లాస్ట్ టైం ఒక రేంజ్ లో ఉండే గణేశుడు, లాస్ట్ టైం నంది మహారాజ్ మీద శివన్ రూపంలో ఉండే మన గణేశుడు. ఈసారి ఇంకో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో వచ్చారు. ఒక్కసారి కాన్సెప్ట్ గురించి మొత్తం చెప్పండి అన్న. అన్న మన దేవుడు గణేశుడు వచ్చేసి ఇంద్రదేవుడు అన్న, అర్యావత్. ఓకే. ఐరావత్ ఇంద్రదేవుడు కాన్సెప్ట్ అన్న మనది. మన అసోసియేషన్ పేరు వచ్చేసి అభిమన్యు యూత్ అసోసియేషన్. గోషామైల్ కా మహారాజా. ఇది గోషామైల్ హిందీ నగర్లో కూర్చోబెడతాం మనము. ఇది మనం ఎప్పటి నుంచో పెడుతున్నాం గణేశుడిని. మనం సిన్స్ 1980 నుంచి పెడుతున్నాం గణేశుడిని. అన్న ఇది మీరు ఏదో చెప్తుండే మనకి ఎక్కడి నుంచి అన్న? అది బాలి ఇంకా అది లక్కన్ కనిపిస్తుందా నీకు? అది స్పెషల్లీ మన వినాయకుని కోసం ముంబై నుంచి తెప్పించుకున్నాం మనం. మన బొట్టు ఉంది స్కెచ్ అనేది, ఐస్ ఆ బొట్టు అనేది మనం అదని మనం ఓన్ గా చేయించుకున్నాం. స్కెచ్ చేయించుకొని మనకున్నట్టు వినాయకుడికి వేయించుకున్నట్టు బొట్టు ఇంకొక వినాయకునికి లేదు. అది ఇదే మన ఖాసియత్. అది కూడా ఏంటంటే మనకి ఇంద్రదేవుని ఉంటుంది చూడు, స్టాండర్డ్ కాన్సెప్ట్ సేమ్ అది బొట్టు. చలో మనకున్నట్టు ఇంకొక వినాయకునికి ఉండేది ఇంకా ఎక్కడ ఉండదు నీకు. ఓన్లీ వన్ వినాయకుడు మన దగ్గర అభిమన్యు యూత్ అసోసియేషన్ వినాయకునికి ఉంది ఇది. ఓకే ఫైన్. అండ్ ఇది కంప్లీట్ గా ఎన్ని ఫీట్స్ ఉంది అన్న? ఇప్పుడు వినాయకుని ఎత్తు వచ్చేసి 25 ఫీట్స్ ఉంటది అన్న. ఓకే. ఇది కాన్సెప్ట్ అంటే ఎట్లా వచ్చింది అంటే ఇట్లా కాన్సెప్ట్ మనం పోయినామన్నా, మనం అట్లా ఏం అట్లా అనుకోలేము ఇట్లా పెట్టాలని. ఏ దేవుడు అట్లా కలిగించి మనకు అట్లా రావాలని ఉండే, వినాయకుడు ఇక్కడ కూర్చోవాలని ఉండే, ఈ రూపంలో కూర్చోవాలని ఉండే ఇంద్ర దేవుని టైపంలో వచ్చేసి వినాయకుడు. ఇది ఇంకోటి ఏంటంటే మన కంప్లీట్ భాగ్యనగర్ లో ఎక్కడ కూడా లేదు అన్న. కంప్లీట్ భాగ్యనగర్ లో ఎక్కడ లేదన్న. ఫస్ట్ వినాయకుడు ఇంద్ర దేవుడు లేదన్న. ఫస్ట్ ఇలాంటి రూపం నీకు ఇంకో దగ్గర లేదు. ఒకటే పీస్ ఉంది ఇంద్ర దేవుని, ఇక్కడనే ఉంది. అది కూడా రైట్. అది కూడా మన దగ్గర అంతే. మనం ఒకటే. ఓకే ఫైన్ అన్న. మనకి విసర్జన ఎప్పుడు ఉంటుంది అన్న? విసర్జన వచ్చేసి సాటర్డే 6th కు ఉందన్న. మనం అది స్టార్ట్ అయ్యే వరకు ఆఫ్టర్నూన్ 3-4 అవుతుంది అన్న మనకి. ఓకే. ఆ రోజు అవుతుంది మనకి ఇక్కడ ఎట్లా అంటే భక్తులు ఒకవేళ రావాలన్నా ఎగ్జాక్ట్ లొకేషన్ అన్న, భక్తులు ఇక్కడ రావాలంటే గోషామైల్ హిందీ నగర్ ఆపోజిట్ కలకత్తా స్టేట్ హౌస్ దగ్గరకు వచ్చే మీకు వినాయకుడు అనేది కనిపించేస్తారు. చాలా ఈజీగా కనిపిస్తారు అన్న. లొకేషన్ అట్లా ఏం లేదు. నాంపల్లి డివిజన్ వస్తారు మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏ టైం వరకు అంటే ఇప్పుడు వాళ్ళు రావాలనుకుంటే విజిటర్ అన్న, ఈ విజిటర్ మార్నింగ్ 4 o'clock వరకు రావచ్చు అన్న.
ఈవినింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈవినింగ్ 6 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు ఈజీగా రావచ్చు. మేము ఓపెన్ ఉంటాం, మేము అందరం కలిసి ఇండే కూర్చొని ఉంటాం. ఓకే, ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది అండ్ ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్స్ కూడా ఇంకా కమింగ్ ఇయర్స్ లో కూడా ఇంకా మంచి మంచి వినాయకులు మీరు ఇక రావాలన్నా అట్లా దేవుడు ఎట్లా కలిగిస్తే అట్లా, Right. అంతే. ఏమున్నా మా దేవుని మీద ఉందంత. ఓకే, రైట్, ఆయన ఎట్లా కూర్చోవాలనుకుంటే అట్లా కూర్చోబెడతాం మేము, అంతే. ఆయన చేపిస్తున్నాను ముంగట్ కూర్చున్నాం, అంతే. రైట్. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఒకసారి అందరు జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. థ్యాంక్ యూ అన్న.